హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రామ వార్డు సచివాలయం మరియు ఇతర పోటీ పరీక్షలకు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మోడల్ పేపర్స్ అయితే అందజేస్తున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు రెగ్యులర్గా చూడండి. ఓకేనా, డైలీ అయితే అప్డేట్ చేస్తున్నాను. మన కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన గ్రామ వార్డు సచివాలయం కోర్స్ తీసుకోకుంటే మంచి ఆఫర్ ఉందండి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్స్ కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము ప్లస్ హోమ్ స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే, సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి, 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి, యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మీరు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, సాహిత్యంలో నోబెల్ బహుమతి 2023 విజేత క్రింది వారిలో ఎవరు? సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు క్రింది వారిలో ఎవరు? సరైన సమాధానము ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అన్ని ఎర్నాక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2023 మహిళల ఫీఫా వరల్డ్ కప్ ఆతిథ్య దేశము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలైతే 2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచ కప్కి అయితే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల మరి ఫీఫా పురుషుల వరల్డ్ కప్ లేదా ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశము ఖతర్ అండి. ఖతర్ దేశము, గల్ఫ్ కంట్రీ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క టోర్నమెంట్లో ఫీఫా వరల్డ్ కప్ పురుషుల వరల్డ్ కప్లో మరి విజేతగా నిలిచినటువంటి దేశము అర్జెంటీనా. ఓకేనా, అర్జెంటీనా విజేతగా నిలిచింది. రన్నర్అప్గా నిలిచినటువంటి దేశం కనుక చూసినట్లయితే ఫ్రాన్స్ దేశము రన్నర్అప్గా నిలవడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దృష్టి లోపాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తొలి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దృష్టి లోపాలు లేదా అంధత్వంతో బాధపడుతున్నారు? ఆన్సర్ 220 కోట్ల మంది ప్రజలు దృష్టి లోపాలతో బాధపడుతున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నివేదికను అందజేస్తుంది. మరి దృష్టి రూపానికి ప్రధాన కారణం కూడా ఏ విటమిన్ లోపంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఏ విటమిన్ లోపం వల్లనే కళ్ళకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లోపాలు అయితే ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పాల్సిపారం పరాన్నజీవిని నిర్వీర్యం చేయగల రసాయన సమ్మేళనాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ సమ్మేళనానికి ఏ పేరు పెట్టడము జరిగింది? ఈ సమ్మేళనానికి. సో మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 TCMDC 135051 అనేటువంటి పేరు అయితే సూచించడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ప్లాస్మోడియం పాల్సిపారం అనేటువంటి పరాన్నజీవి ద్వారా దోమల నుంచి ఈ పరాన్నజీవి మానవ శరీరంలోకి ప్రవేశించి మనకు ఈ వ్యాధిని కలుగజేస్తాయి, మలేరియా. ఓకేనా, మరి ఈ దోమల్లో కూడా కేవలము మనల్ని కుట్టేవి ఆడదోమలు మాత్రమే. మగదోమలు చాలా అంటే చాలా
మంచివండి, స్వాదు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటివిగా చెప్పుకోవచ్చు. మనలాగే కేవలము మలేరియా కలిగజేసేవి ఆడదోమలు మాత్రమే, ఆడ ఎనాఫిలిస్ దోమలు. మగవి ఏంటంటే వెజిటేరియన్ అండి, కేవలం చెట్ల రసాలను మాత్రమే ఇవి తాగుతాయి. చూసారా, ఇక్కడ కూడా డామినేషన్ అలా ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? 5వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తూర్పు హిమాలయాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్య హాట్స్పాట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ 18 రైల్వే జోన్లు ఉన్నట్టుగా అయితే మనము చెప్పుకోవచ్చండి, 18. నెక్స్ట్ వన్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటోలు, క్యాబ్లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాల వారికి ప్రభుత్వం ఏటా ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? ఎంతండి? సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వం అందించడాన్ని చూడవచ్చు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో భాగంగా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. చాలా చాలా ముఖ్యమైనటువంటి పథకాలండి. వాటిని ఎప్పుడు ప్రారంభించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మనము చూద్దాము. ఓకేనా? వైఎస్ఆర్ నేతన్న నేస్తం, నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయ పథకము, వైఎస్ఆర్ కంటి వెలుగు పథకము, వైఎస్ఆర్ వాహన మిత్ర అనేటువంటి పథకాలు చూద్దాం 1 by 1. మరి వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఎప్పుడంటే 2019 డిసెంబర్ 21. వైఎస్ఆర్ నవోదయ పథకము 2019 అక్టోబర్ 17. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకము 2019 అక్టోబర్ 10. వైఎస్ఆర్ వాహన మిత్ర 2019 అక్టోబర్ 4న ప్రారంభించడం జరిగింది. ఈ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఈ పథకాలకి ఏ పథకానికి ఎంత మొత్తము ప్రభుత్వం అందజేస్తుంది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది అంశాల యొక్క వాస్తవికతను గుర్తించుము. మరి సరైన సమాధానం ఏంటో చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏబిసి సరైనవి చూద్దాం. మన దేశంలో 1987లో జాతీయ SC/ST కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఇది 1990 మార్చి 12 నుంచి అమలులోకి వచ్చింది. అన్నీ కూడా సరైనవే, ఏబిసి 3 కూడా సరైన అంశాలు. నెక్స్ట్ వన్. క్రింది అంశాలను పరిశీలింపుము. మొట్టమొదట హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త సమాజ నిర్మితి అనే భావాన్ని ప్రవేశపెట్టారు. అతడు సమాజాన్ని జీవితో పోల్చారండి. ఓకేనా? సమాజంలోని అంశాలను, వాటిలో వస్తున్న పరిణామాలను జీవశాస్త్ర పరిభాషలో హెర్బర్ట్ స్పెన్సర్ తెలపడం అయితే జరిగింది. మరి పై వాటిలో సరైనవి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 కూడా సరైనవే. సమాజ శాస్త్రము, సోషియాలజీ పైన తప్పకుండా మనకి గ్రామవార్డు సచివాలయం పార్ట్ ఏలో 3 మార్కులకైతే అవకాశం ఉందండి, తప్పకుండా వస్తాయి 3 మార్కులు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని సరిగ్గా జత చేసిన వాటిని గుర్తించుము. సమాజ నిర్మితి, ప్రాకార్యము, నిర్మితి. సో వీటిలో సరైనది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబిసి 3 కూడా సరైనవి. చూద్దాం. సమాజ నిర్మితి అనేటువంటి అంశాన్ని తెలిపిన వారు హెర్బర్ట్ స్పెన్సర్. ప్రాకార్యము అనే అంశాన్ని తెలిపిన వారు మాలినోవ్స్కీ. నిర్మితి అనేటువంటి దాన్ని తెలిపిన వారు రాడ్క్లిఫ్ బ్రౌన్. నెక్స్ట్ వన్. ఒక సమూహంలోని అవినాభావ సంబంధమున్న వివిధ సామాజిక సంస్థలు, సామాజిక రీతులు, విభిన్న పాత్రలు, వాటిని అనుబంధంగా ఉన్న అంతస్తుల నిర్మాణాన్ని తెలియచేసినది. 12వ ఆప్షన్ 1 సమాజ నిర్మితి అంటారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. గ్లోనస్ ఏ దేశానికి చెందిన నావిగేషన్ వ్యవస్థ? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 13వ ఆప్షన్ 3 అండి, రష్యా అండి. ఓకేనా? రష్యాకు చెందినటువంటి నావిగేషన్ వ్యవస్థని గ్లోనస్ అంటారు. అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్, మన దేశానికి కూడా, భారతదేశానికి కూడా ఒక నావిగేషన్ వ్యవస్థ ఉందండి. ఓకేనా? నావిగేషన్ వ్యవస్థ ఉంది, కానీ అది ప్రజెంట్ సైనిక అవసరాలకు మాత్రం ఉపయోగిస్తున్నాం. మరి దాని పేరేంటో కామెంట్ చేయండి. అందరూ కూడా, చాలామందికి తెలుసు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేదా ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్రింది వాటిలో ఏది అంటే అనీమియా. ఓకే, అనీమియా ఐరన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి అండి ఇది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో
హైడ్రోజనీకరణం ద్వారా తయారయ్యే పదార్థం ఏది? హైడ్రోజనీకరణం ఏంటండి? వనస్పతి. అంటే ఏంటి వనస్పతి అంటే? డాల్డా. ఓకేనా? నూనెలోకి హైడ్రోజన్ పంపించి ఈ యొక్క వనస్పతిని డాల్డాని తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, టొమాటో పండ్లకు వాటి రంగు వేటి ద్వారా వస్తుంది? ఆప్షన్ 2 కెరోటినాయిడ్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వన్, నోటితో తీసుకునే ఔషధాల శోషణ శరీరంలో ఏ భాగంలో అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 చిన్న ప్రేగుల్లో అధికంగా ఉంటుందండి. నెక్స్ట్ వన్, క్రింది అంశాలు వాటి యొక్క వాస్తవికతను గమనించండి. చూద్దాం. భారతదేశంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితి కలదు. నెక్స్ట్ ఆర్, హిమాలయాల ఉనికి వలనే వేసవిలో వర్షాలు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడింది. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఏ నిజం ఏకి ఆర్ సరైన వివరణగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది అంశాల వాస్తవికతను గుర్తించుము. సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతము గుజరాత్, రాజస్థాన్లలో విస్తరించి ఉంది. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటాము. మరి సరైన సమాధానం ఏంటి అంటే సి మరియు ఏ అనేది నిజంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఏంటి? సింధు నది పరివాహక ప్రాంతం అధికంగా పాకిస్తాన్లో ఉంది. కరెక్ట్. నెక్స్ట్ సి, 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. కరెక్ట్. మరి భారతదేశంలో సింధు నది గుజరాత్, రాజస్థాన్లో విస్తరించిందండి. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా విస్తరించిందండి. ఓకేనా? జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో వాస్తవం కాని దానిని గుర్తించండి. చూద్దాం. భారత ద్వీపకల్పము నైరుతి ఋతుపవనాలను 3 శాఖలుగా విభజిస్తుంది. బంగాళాఖాతం ఋతుపవనాలు బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ప్రాంతాన్ని తాకుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ శాఖ పశ్చిమంగా పయనించి గంగాలోయ వైపు ప్రసరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మాత్రమే సరైనదిగా మనము చెప్పుకోవచ్చండి. భారత ద్వీపకల్పము నైరుతి ఋతుపవనాలను 3 శాఖలుగా విభజిస్తుందనేది కరెక్ట్. రిమైనింగ్ 2 తప్పు. నెక్స్ట్ వన్, క్రింది అంశాల వాస్తవికతను గుర్తించుము. పశ్చిమ కనుమలు బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు మరియు అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఉంటాయి. నర్మదా, తపతి నదులతో సహా ద్వీపకల్ప నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి. ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర భాగంలో చంబల్, సింధు, బెట్వా నది వంటి నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు సి సరైనవండి. ఓకేనా? ఏ మరియు సి, సి సరైనది. బి అనేది తప్పు. ఎందుకండి? నర్మదా, తపతి నదులతో సహా ద్వీపకల్ప నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయండి? లేదు. చాలా వరకు కొన్ని నదులు కూడా అరేబియా సముద్రంలో కూడా కలవడం అయితే జరుగుతుంది. కాబట్టి బి తప్పు, ఏ మరియు సి సరైనవి. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని కొల్లూరు, అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ దేనికి ప్రసిద్ధి? ఏంటండి? వజ్రాలకు చాలా ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి లేదా జతపరచుము. హుయాన్సాంగ్ రచనలు, భానుడి రచనలు, హర్షుని రచన, 2వ పులకేశి శాసనము. క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నారు. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 4 1 by 1 చూద్దాం. హుయాన్సాంగ్ రచనలు, ఈయన ఒక చైనా యాత్రికుడు అండి. సియుకి అనేటువంటి రచనగా వీరిది చెప్పుకోవచ్చు. భానుడి రచనలు హర్ష చరిత్ర, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హర్షుడి రచనలు నాగానాదము మరియు రత్నావళి. 2వ పులకేశి శాసనము ఐహోలు శాసనము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాలను క్రింది వాటిలో ఏవో గుర్తించుము. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాలు 24 ఆప్షన్ 2 అండి. కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగిన అటవీ సత్యాగ్రహము. సో ఏంటిది? 24ది కదా. ఆప్షన్ ఏబిడి అండి. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా ప్రాంతము, కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగిన అడవి సత్యాగ్రహము. నెక్స్ట్ చీరాల పేరాల సత్యాగ్రహము సరైనదిగా మనం చెప్పుకోవచ్చండి. సి అనేది తప్పు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని లేదా వాటిని గుర్తించము.
మరి బ్రహ్మ సమాజ స్థాపన, ఆర్య సమాజ స్థాపన, ప్రార్థనా సమాజ స్థాపన, ఏది సరైనదిగా చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 1 ఏబిసి 3 కూడా సరైనవే. బ్రహ్మ సమాజ స్థాపన 1828, ఆర్య సమాజము 1875, ప్రార్థనా సమాజము 1867. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఏ శాతవాహన రాజు జైన మతాభిమానిగా ఉన్నారు? 26వ ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా పేర్కొనబడిన వాక్యమును గుర్తించుము. 27 ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ పద్య తిక్కనగా ప్రసిద్ధి చెందారు అనేది తప్పు అండి. ఓకేనా? సో చూద్దాం. కందుకూరు వీరేశలింగము ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం స్థాపించారు. కరెక్ట్. ఆయన వితంతు పునర్వివాహ మరియు బాల్య వివాహాల నిషేధాన్ని కృషి చేశారు. కరెక్ట్. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో అతడు ఒక పాఠశాలను కూడా నిర్మించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన దేశంలో అత్యధిక కాలము ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2 పవన్ కుమార్ చామ్లింగ్. గవర్నర్ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము? ఆన్సర్ ఆప్షన్ 3 కెనడా. ఓకే, కెనడా నుంచి అయితే స్వీకరించడం జరిగింది ఫ్రెండ్స్. ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 4 అండి లోక్సభ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగముగా వర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ 2 రెగ్యులేటింగ్ చట్టం 1773 అండి. నెక్స్ట్ వన్, ఏ ప్రతిపాదనను మహాత్మా గాంధీ దివాలా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా అభివర్ణించారు? ఆప్షన్ 2 క్రిప్స్ ప్రతిపాదనను. సో క్రిప్స్ ప్రతిపాదన ఫలితమే 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితే చేస్తారండి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అండి. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ డాష్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి దేర్ లీవ్డ్ ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. నెక్స్ట్ వన్, నోబడీ నోస్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. 34 ఆన్సర్ ఆప్షన్ 2 అండి ద ఆన్సర్ ఈస్ నాట్ నోన్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. నోబడీ నోస్ ద ఆన్సర్ అంటే ద ఆన్సర్ ఈస్ నాట్ నోన్, ఎవరికి తెలియదు. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రిపోర్టెడ్ స్పీచ్ చూద్దాం. వై డోంట్ యూ సీ ఏ డాక్టర్ సెడ్ మై ఫ్రెండ్ టు మీ. దీనికి ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్? ఆప్షన్ 2 మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు సీ డాక్టర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్ వర్డ్ అంటే దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటి మరి? అది వర్బా, ప్రెపోజిషనా, కంజంక్షనా, నౌనా? ఆన్సర్ ఆప్షన్ 3 అండి కంజంక్షన్. నెక్స్ట్ వన్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. మియర్జ్ అంటే ఏంటండి? 37 ఆప్షన్ 3 లిటిల్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. పిలిగ్రిమేజ్, రిలీజియస్, జర్నీ, డిక్షనరీ. 38 ఆప్షన్ 1 పిలిగ్రిమేజ్ ఇస్ ద wrongly spells word. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7చే భాగించగా శేషం 1 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఏది? ఆప్షన్ 3 అండి 57 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 9342 సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుటకు దాని నుంచి తీసివేయదగిన అతి చిన్న సంఖ్య ఎంత? ఆప్షన్ 1 2. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోడల్ పేపర్. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డైలీ చేయడానికి ట్రై చేస్తాను మోడల్ పేపర్స్ని. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో థర్డ్ నోటిఫికేషన్కి తప్పకుండా కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.